Welcome to Competitive Exams Corner. Welcome to the one word substitutions of డే 14. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ టాక్స్. ఏ పర్సన్ హూ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ టాక్స్. ఆప్షన్స్ రెటిసెంట్, సైలెంట్, మెండికెంట్ అండ్ garrulous. So answer is a reticent. Reticent means a person who is reserved in talks. అంటే మాటలు చాలా తగ్గించి మాట్లాడే వ్యక్తి అని. ఓకే. సెకండ్ క్వశ్చన్, ఏ షార్ట్ స్టే అట్ ఏ ప్లేస్. ఏ షార్ట్ స్టే అట్ ఏ ప్లేస్. హాల్ట్, ఇంటర్ల్యూడ్, ఇంటర్మిషన్ అండ్ సోజర్న్. సోజర్న్. సో మనకు షార్ట్ స్టే అంటే మామూలుగా ఈ పెద్ద పెద్ద జంక్షన్స్ ఉంటాయి. ఈ సికింద్రాబాద్ కానీ, నెక్స్ట్ విజయవాడ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద జంక్షన్స్లో 3 అవర్స్కు, 4 అవర్స్కు, 6 అవర్స్కు మనకు రూమ్స్ దొరుకుతాయి. అంటే వాళ్ళు మనము ఒక రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 అవర్స్ మనకి ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఉందనుకోండి, 6 అవర్స్కి రూమ్ తీసుకుంటాం. ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే అగైన్ మనము ఆ రూమ్ ఖాళీ చేసేస్తాం. సో అలా 3 అవర్స్కు, 6 అవర్స్కు రూమ్స్ దొరుకుతుంటాయి అన్నమాట. సో అలాంటి వాటిని మనము షార్ట్ స్టే అని పిలుస్తాం. సో షార్ట్ స్టే అంటే మనకు హాల్ట్ కాదు, సోజర్న్. సోజర్న్ ఈజ్ ద short stay at a place. Next question, a raised place on which offerings to a god are made. A raised place on which offerings to a god are made. So mound, chapel, altar and archives. Altar is the right answer. Next question, to talk much without coming to the point. To talk much without coming to the point. Verbosity, garrulousness, loquacity and circumlocution. Circumlocution is the right answer. అంటే ఏదైతే యాక్చువల్ పాయింట్ ఉందో, యాక్చువల్ విషయం ఏదైతే మనం చెప్పాల్సి ఉందో అది కాకుండా మిగిలిన విషయాలు అంటే అనవసర విషయాల్ని ఎక్కువ ప్రస్తావించితే దాన్ని మనము సర్కమ్లొకేషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కాన్స్టెంట్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. కాన్స్టెంట్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. ఆన్సర్ పర్సివరెన్స్. సో అటెంప్ట్ కాదు, ఎంతూజియాజం కాదు, విగర్ కాదు. సో పర్సివరెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డిసిప్లిన్. ఒకటి అచీవ్ చేయాలంటే ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి కాన్స్టెంట్గా. సో దానికి ఆన్సర్ పర్సివరెన్స్. సిక్స్త్ క్వశ్చన్, ఏ ప్లేస్ వేర్ ద వైల్డ్ యానిమల్ లివ్స్. A place where the wild animal lives. So forest, stable, lair and sanctuary. So ఎక్కువ మంది ఫారెస్ట్ని చూస్ చేసుకుంటారు. సో 100 మంది ఈ క్వశ్చన్ ఫేస్ చేస్తే 100 మందిలో ఒక 40% మంది ఫారెస్ట్ చూస్ చేసుకుంటారు. ఒక 30% మంది శాంక్చురీ చూస్ చేసుకుంటారు. మిగిలిన 30% మంది ఈ క్వశ్చన్ని వదిలేస్తారు. బట్ లయర్ అని ఆన్సర్ పెట్టేవాళ్ళు చాలా అరుదు, చాలా అరుదు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఏ ప్లేస్ వేర్ ద వైల్డ్ అనిమల్ లీవ్స్ ఈస్ ద LAIR, లేయర్. సెవెంత్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఏ పర్సన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. బ్రైట్ సైడ్ అంటే వెలుగు అని కాదు, పాజిటివ్ సైడ్ అని చెప్పొచ్చు. అంటే ఏదన్నా సరే ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ ఉన్నాయి అంటే హాఫ్ వాటర్ ఉన్నాయి, సో నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నాకు దప్పిక వస్తే నేను నీళ్లు తాగొచ్చు, ఇంకొకరికి ఇయ్యొచ్చు అనే ఒక ఆలోచన ఉండాలి తప్ప ఇంకొక హాఫ్ లేవే అనే ఒక నెగిటివ్ అన్నది ఎప్పటికీ మంచిది కాదు. సో పాజిటివ్ వేలోనే మనం ఆలోచిస్తూ ఉండాలి. ఏ పర్సన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఏదైనా సరే మనకు వస్తే దానికి పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏమంటారు అంటే మనకు ఆప్టిమిస్ట్ అని పిలుస్తారు. సో సింకోఫాంట్, ఆప్టిమిస్ట్, సైనిక్ అండ్ పెసిమిస్ట్. ఆప్టిమిస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, వన్ హూ లెండ్స్ మనీ అట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వన్ హూ లెండ్స్ మనీ అట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సాల్వెంట్, ఉక్సోరియస్, usurer and Shylock. Usurer is the right answer. Next question, ninth question, one who cuts ప్రీషియస్ స్టోన్స్. ప్రీషియస్ స్టోన్స్ని కట్ చేసే వ్యక్తిని ఏమంటారు అంటే ఫిలేటిస్ట్, లెట్లిస్ట్,
Drover, lapidist, and oculist. Lapidist is the right answer. Next question. Government by the gods. Government by the gods. Plutocracy, theocracy, thea- theocracy, sorry, plutocracy, theocracy, and thearchy and pantisocracy. So thearchy is the right answer and it is considered as the government by the gods. Thank you. Jai Hind.